దాంట్లో ఒక్క పేరు కూడా నేను చెప్పలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను అడిగింది ఒక్కటే, దీనికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, కానీ మన పార్టీ లైన్ 50% రిజర్వేషన్ సామాజిక న్యాయం చేయాలని ఉంది. కాబట్టి మీరు ఎవరిని చేసుకున్నా ఏం చేసినా ఉన్న వాటన్నిటిలో 50% ఎస్సీ బీసీలకు వచ్చేటట్లు మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాను. చెప్తే పలానా వ్యక్తికి ఇవ్వండి, ఈ వ్యక్తికి ఇవ్వండి అని కూడా నేను చెప్పలేదని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా డీసీ వచ్చింది, మాకు 2 డీసీలు ఉన్నాయి. ఒక డీసీ వాళ్ళు వచ్చారు, వస్తే నేను ఒకటే చెప్పాను, దాంట్లో నేను చెప్పేది ఏముంది బ్రదర్, అందరూ నాకు కోసం పనిచేశారు, నేను ఒక పేరు నేను చెప్పలేను. 5 టీసీల్లో ఒక డీసీ కావాలి కాబట్టి 5 మన పెద్దలందరూ కూర్చుని మీరు నిర్ణయం తీసుకుంటే దానికి నేను సంతకం పెట్టాల్సి వస్తే సంతకం పెట్టి, లేకపోతే ఫోన్ చేసి చెప్పి నేను చేస్తాను తప్పితే దీంట్లో ఇన్వాల్వ్ కానని కూడా నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు మనం చేస్తాను. నేను ఎక్కడ కూడా కాకపోతే ఇంతకుముందు నాకు వైసీపీలో ఉన్న సామాన్య ప్రజానీకంతో, నేను కూడా ఒక వైసీపీలోనో కాంగ్రెస్లోనే ఉండి వచ్చా కాబట్టి సామాన్య ప్రజానీకానికి నేను దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని నా రాజకీయ జీవితం అంతా కూడా. ఆ సంబంధాల్ని నేను మన పార్టీ బలోపేతం చేయడానికి నేను కృషి చేస్తాను చెప్తే, మొన్న కూడా జగ్గేపేట వెళ్ళాను నేను. అక్కడ నాయకులు కూడా నేను నా పక్కన కూర్చున్న వాళ్ళు చాలామంది చూసుంటారు, ఏమయ్యా మీరు పద్దాకు వస్తున్నారు, మీరు అక్కడ వైసీపీలో ఉండి నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది, మీరు రావద్దు, మీరు ఏదన్నా పార్టీలోకి వచ్చేటైతే నా దగ్గర సహాయం కోసం కానీ దేనికన్నా రండి అని చెప్పి, నేను ఏదో ఒక మన లోకేష్ గారితో గొర్రెల కాపర్లకు మీటింగు, పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయదలుచుకున్నాను పెద్ద ఎత్తున. దాంట్లో మీరందరూ చేరతానంటేనే మీరు రండి అని చెప్పేసి కూడా అంత ఖరాఖండిగా ఉండే వ్యక్తిని అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. నేను కాకపోతే బలోపేతం చేయటం కోసం ఇంతకుముందు ఉన్న వాళ్ళని ఇటు నేను మన పార్టీలోకి తీసుకొచ్చి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ లేకపోతే ఇంకా అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలనేదే నా లక్ష్యం తప్పితే ఎక్కడ కూడా నాకు పాత పరిచయాలు ఉన్నాయి అది అని చెప్పేసి కొన్ని పత్రికల్లో రాసినందుకు కొంత మనసు బాధ వేసినా కూడా నేను ఒకటే చెప్తున్నా, ఆ తానులో వాడినైనా కూడా ఆ తానులో నుంచి నన్ను నేను చింపుకొని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పని విధానం, వారి ఆలోచన విధానం నచ్చి నేను వచ్చాను. కాబట్టి భవిష్యత్తులో కూడా నేను ఇటువంటి సంఘటన జరగకోకుండా చూసుకుంటానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. మన ఇంటెలిజెన్స్ వారు ఉంటారు, వారితో ఆల్రెడీ చెప్పాను కూడా నేను పోలీసు ఉన్నతాధికారులకి, నా దగ్గరికి ఎవరు వస్తుంది ఏంటి కొంచెం నాకు సమాచారం, నాకు తెలియకుండా కూడా చాలామంది వచ్చేస్తున్నారు, ఫోటో తీసుకుంటామనో లేకపోతే గ్రామంలో ఈ సమస్య ఉందనో అని చెప్పేసి వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి మనస్తాపాలు ఏమీ జరగకోకుండా ఉండటం కోసం నేను చర్యలు తీసుకుంటాను కూడా మనం చేస్తూ, మరి అదంతా కూడా కేవలం ఎక్కడ కూడా పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదు ఈ కార్యక్రమంలో. ఎక్కడ కూడా పార్టీ మండల ప్రెసిడెంటో లేకపోతే నియోజకవర్గ ప్రెసిడెంటో మాజీ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో ఎవరు కూడా దీంట్లో పార్టీ పరంగా ఇన్వాల్వ్ కాలేదనేది మాత్రం దయచేసి గుర్తించమని చెప్పేసి మనం చేస్తూ సరే. వాంటెడ్గా చేశారని అనుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రోల్ కూడా ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఎక్కువగా చేశారని చెప్పేసి కొంతమంది మిత్రులు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటేనే అటువంటి సోషల్ మీడియాలో ఇటువంటి అల్లరి చేసే కార్యక్రమం ఉంటుంది. చేసి ఉంటారేమో, లేకపోతే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం పట్ల విసిగి వేసారి ఆయన తీరును తప్పుపడుతూ చాలామంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో చేరుతున్న విషయం మనకు తెలిసిందే. ఒకవేళ ఆ విధంగా అటువంటి తాపత్రయమో అటువంటి ప్రయత్నమో ఏదైనా చేసుకుంటూ ఉండడమో నాకు తెలీదు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు, కేవలం దురుద్దేశంగానే వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆలోచన చేసి ఉండొచ్చు. సో ఏదైనా కూడా అది తప్పు. పూర్తిగా తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో ఈ విధంగా వచ్చి ఇటువంటి వైషమ్యాలు చేయటం అంత కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కూడా నేను భావిస్తాను. అధినాయకుడి ఇంటికి కర్రలతో వెళ్ళాడు కాబట్టి ఆయన సడన్ గా వచ్చాడు, మేము ఈ కార్యక్రమాన్ని నుంచి బయటకు వెళ్తాం లేదా ఆయన్ని పంపేయండి ఇంకా గౌరవం అంటే ఉండేదేమో ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఆ కార్యక్రమాన్ని గనక
నా ఆధ్వర్యంలోనో లేకపోతే శిరీష్ గారి ఆధ్వర్యంలోనో జరుగుంటే పూర్తిగా దాన్ని ఆ విధంగా నియంత్రించుకుంటానికి కొంత అవకాశం ఉండేది. ఇది ఒక సామాజిక వర్గం పూర్తిగా సెంటిమెంట్తో చేస్తున్నారు కాబట్టి అక్కడ మేము ఏమి వివాదం చేసినా కూడా కొంత వాళ్ళు మనస్తాపం చెందే అవకాశం ఉంది అనే ఆలోచన కొంచెం మాలో కలిగింది. కాకపోతే మీరు చెప్పింది కూడా ఆలోచన చేయాల్సింది, బట్ అది అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా జరిగిన విషయం అని చెప్పేసి మనం చేస్తాం. అదే అందుకే నేను మీకు అదే నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఈ కార్యక్రమం మీద నేను ఎక్కడ కూడా దృష్టి పెట్టి ఏంటి ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఎక్కడ కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ కాలా. అసలు ఎక్కడి నుంచి ఊరేగింపు పెడతారు, ఎవరెవరు వస్తున్నారు, ఎన్ని గంటలకి ఏమేంటి ప్రోగ్రాము అని ఎక్కడ అడగల. ఇది నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వ కార్యక్రమాల్లో చాలా పొద్దు నుంచి సాయంత్రం దాకా కూడా బిజీగా ఉన్నాం. 2 రోజులు అయితే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది మీకు తెలుసు, రాత్రి 9 వరకు, ఒకరోజు 11 వరకు. తర్వాత మన విజన్ 2047 ప్రోగ్రాంలో పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా అక్కడ ఉన్నాం. కాబట్టి ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్టలే. ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు చెప్పలేదు అసలు. అతను ఎవరు ఇన్వైట్ చేశారో కూడా నేను ఇతను కూడా అడిగాను, ఎవరిని, మన శివరామకృష్ణ గారిని. నేను వెళ్ళలేదు సార్ అక్కడికి, నేను ఇన్వైట్ చేయలేదు, అతను నేను పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేయలేదు అని చెప్పారు. సో అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంటే గౌడ సంఘీల్లో వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేశారేమో నాకు తెలియదు సార్ అని అన్నాడు. శివరామకృష్ణే ఏదండి అదే మరీదు శివరామకృష్ణ గారు నూజివీడు గౌడ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీదే కొట్టి సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అవి మాకు పంపించలా. ఓకే ఎనివే